హాయ్ అండి. మా మిత్రుడు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాడండి. అతను పెద్దపల్లిలో ఉంటాడు. పెద్దపల్లి జిల్లా. ఇప్పుడు అతని పేరు మల్లికార్జున్, నా మిత్రుడు. అయితే ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాడండి. అది న్యూ యంగ్ ప్యూర్ సెల్ అని. సో ఆ ప్రోడక్టు వాడడం వల్ల ఏంటిది అనేది అతను నాకు కొన్ని చెప్పాడు. అది మరి ఎంతవరకు కరెక్టు అనేది నాకు తెలియదు. బట్ అతను వాడాడు, రిజల్ట్ వచ్చింది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా వాడండి. మీ మిస్సెస్ కూడా కిడ్నీ స్టోన్ అని చెప్పారు కదా, మైగ్రేన్ అన్నారు కదా, వాడని చెప్పాడు. కానీ కాస్ట్ కూడా ఎక్కువనే ఉందండి. కాకపోతే మన హెల్త్ కేర్ కంపల్సరీ ముఖ్యం కాబట్టి అతని మీద నమ్మకంతో అయితే నేను ప్రోడక్ట్ తెప్పించుకున్నానండి. ఇదేనండి ప్రోడక్టు, క్యూర్ సెల్, న్యూ యంగ్ క్యూర్ సెల్ అండి. ఇట్లా పట్టుకోండి. 2 సెట్లు తెప్పించుకున్నామండి. ఒకటి మా మేడం గారికి, ఒక సెట్ నాకండి. చెరొక సెట్ తెప్పించుకున్నాము. ఇది వచ్చేసి యాక్చువల్గా ఒకటి వచ్చేసి 5,800 అండి. ఒకటి వచ్చేసి 5,500. అయితే ఇప్పుడు ఆఫర్ పెట్టారు. కంపెనీ ఏదో ప్రమోషన్ ఉండడం వల్ల ఆఫర్ పెడితే 1+1 5,800కి నాకు 2 వచ్చాయి. ఇక్కడ కూడా సేమ్ 1+1 అండి. 5,800కు 2 వచ్చాయండి. ఇందులో ఒక్కొక్క దాంట్లో 20 ఉంటాయన్నాడు. ఇక్కడ నేను ఇప్పలేదు. అది రోజు ఉదయం పూట వాడాలి ఒకటి అన్నాడు. అట్లా అంటే నాకు 40 డేస్ వస్తుంది, తనకు 40 డేస్ వస్తుంది. ఎంత క్రిటికల్ పొజిషన్ ఉన్నా కూడా 3 నెలల కోర్సు ఉంటే 100% క్లియర్ అవుతుంది అన్నాడు. అందుకోసం మేము తెప్పించుకున్నామండి. మరి చూడాలి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో. ఇది ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా అని చెప్పాడు. అతని ఆదాయం కూడా స్టార్ట్ అయిందన్నాడు. మరి అది నాకు చూపించాడు. కాకపోతే మేము ఏంటంటే మాకు కూడా నమ్మకం రావాలని మీ ప్రోడక్ట్ మేము వాడతాము, అది ఒకవేళ కరెక్ట్ అయితే మేము కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకుందామని చెప్పాము. అదే అండి విషయం. యాక్చువల్గా మా ప్రాబ్లమ్స్ ఏంటంటే, నా ప్రాబ్లం ఏంటంటే అండి, నాకు ఆల్రెడీ యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉందండి. యూరిక్ యాసిడ్ వల్ల ఏంటంటే జెయింట్లలో పెయిన్స్ వస్తాయండి. మార్నింగ్ పూట జెయింట్లలో పెయిన్స్ వస్తాయి. ఇక్కడ అది ఎట్లా అంటే రాత్రి పడుకొని లేచేటప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అది కాలు కింద పెడితే పెట్టనేది అలా ఉంది. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు నా భుజంలో పెయిన్ వస్తుంది. నాకు ప్రజెంట్ అయితే ఇవి 2 ఉన్నాయండి. ఇక మా మిస్సెస్కి అయితే మైగ్రేన్ అయితే చెప్పలేమండి. అది అనుభవించిన నేను చూస్తున్నాను ఆమె బాధ ఎట్లున్నదో. మరి ఈ దేవుని దయ వల్ల, ఈ ప్రోడక్ట్ వల్ల ఆమె మైగ్రేన్ కనుక తగ్గిపోతే నిజంగా నా ఇచ్చిన మిత్రునికి కానీ ఈ ప్రోడక్ట్ కంపెనీ వాళ్ళకి కానీ నిజంగా రుణపడి ఉంటాను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ. దీన్ని ఎట్లా వాడాలని కూడా చెప్పాడు. అది కూడా వీడియో తీసి పెట్టమన్నాడు. ఇప్పుడు నేను ఎందుకు వీడియో తీస్తున్నా వాళ్ళు కూడా ప్రమోషన్, ఒక రిజల్ట్ వస్తే ప్రమోషన్ కోసం చేయమని చెప్పాడు. ఇది చెప్పి తనకి సెండిమెంట్ చెప్పాడు. ఈరోజు ఒకటో రోజు అని చెప్పాడు. కరెక్ట్ 10 డేస్ తర్వాత మళ్ళీ ఒక వీడియో తీయమన్నాడు. అది చూద్దాం మరి రిజల్ట్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు అయితే ఏంటంటే ఇది చెప్పానండి మా ప్రాబ్లమ్స్. దీన్ని ఎలా వాడాలనేది ఇప్పుడు మళ్ళీ ఇంకో వీడియో చెప్తాను.